నువ్వు నీకంటే మంచి వ్యక్తి దొరుకుతారని అనుకోకూడదు. అందుకే నేను నిన్ను ఇలా హీనంగా చూడాలి. గత ఏడాది కాలంగా నన్ను అవమానిస్తూ, కించపరుస్తూ ఎందుకు ఉన్నావని నేను అడిగినప్పుడు నా ప్రియుడు నాకు చెప్పిన సమాధానమిది. నేను ఆత్మవిశ్వాసం కలిగిన, స్వతంత్రురాలినైన మహిళను. నాకిష్టమైన కెరీర్ ఉంది. అందుకే మేము డేటింగ్ ప్రారంభించినప్పుడు నాపై అతనికున్న పిచ్చి, ప్రేమ నాకు రొమాంటిక్గా అనిపించింది. కాని ఏడాది గడిచేసరికి అతని అసలు రూపం బయటపడింది. సరదాగా ఆట పట్టించడం క్రమంగా క్రూరంగా మారింది. నేను మాట్లాడుతుంటే మధ్యలోనే నన్ను నోరు మూసుకోమని చెప్పేవాడు. నన్ను తక్కువ చేసి చూపేవాడు. నేను వీటిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాను. కాని ఆ తర్వాత అతను నన్ను మానసిక వేదనకు గురిచేయడం మొదలుపెట్టాడు. మామూలు సంభాషణల మధ్యలో కూడా నన్ను పిచ్చిది అని పిలిచి నవ్వుకునేవాడు. చీకటి పడ్డాక నేను ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదని కూడా అతను నాకు చెప్పాడు. చివరకు నేను ఈ వేధింపుల గురించి అతనిని ప్రశ్నించినప్పుడు అతను దానిని కాదనలేదు. నేను భయపడి అతనిని వదిలి వెళ్ళకూడదని, నా ఆత్మగౌరవాన్ని నాశనం చేయడానికి అతను కావాలనే ఈ వ్యూహాన్ని అమలు చేశానని ఒప్పుకున్నాడు. నేను అతనితో బ్రేకప్ చెప్పిన క్షణమే అతని నాటకం మారిపోయింది. హఠాత్తుగా అతను నేను కేవలం జోక్ చేశాను అని, జోక్‌ని కూడా అర్థం చేసుకోలేనంత తెలివితక్కువదాన్నని నన్ను తిట్టాడు. కాని నేను నిజంగానే అతని జీవితం నుండి వెళ్ళిపోయానని అతనికి అర్థమైన తక్షణంలో అతని అసలు నిజం బయటపడింది. వెళ్తూ వెళ్తూ అతను నా కారు కిటికీని పగలగొట్టాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అర్థమైంది ఏమిటంటే, నేను మాటలతో వేధించే తల్లిదండ్రుల మధ్య పెరగడం వల్ల ఇవే లక్షణాలు అతనిలో కూడా ఉన్నాయని నేను గుర్తించలేకపోయాను. అందుకే ఇప్పుడు నేను చాలా కాలం పాటు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను.